కమ్యూనిస్టులకు ఒక తీరు కనపడుతుంటది. మిగతా వాళ్ళకి ఒక తీరు కనపడుతూ ఉంటది. అమెరికా ఇజ్రాయెల్ ఎమ్మటేసుకొని ఇరాన్ మీద చేసే దాడికి, రష్యా ఉక్రెయిన్ మీద చేసే దాడికి పెద్ద తేడా ఉండదు. కాకపోతే కమ్యూనిస్టులకి అమెరికా దాడి పెట్టుబడిదారీ విధానాలకి ప్రతినిధిగా, రష్యా దాడి సోషలిస్ట్ ప్రతినిధిగా కనపడతా ఉంటది. కళ్ళజోడులో తేడా తప్ప మరొకటి కాదనేది చెప్పక తప్పదు. సో, ఇదంతా జరిగిన తర్వాత ప్రపంచంలో సోవియట్ యూనియన్ ఏర్పడిన తర్వాత బూర్జువా అగ్రగామి దేశాల సామ్రాజ్యవాదం అనే మాట ఒకటుండేది. రష్యాలో సోషలిస్ట్ విప్లవం వచ్చిన తర్వాత ఆ దేశం కూడా పోలాండు, ఫిన్లాండు, ఇస్తోనియా, లాట్వియా, లిథువేనియా, హంగేరి, జెకోస్లోవేకియా దేశాల మీద దాడులు చేసి ఆక్రమించి సోషలిస్ట్ సామ్రాజ్యవాదం అనే పేరు ఒకటి ఆ రోజుల్లోనే వచ్చింది. సో, ఉక్రెయిన్ విషయానికి వస్తే జారిస్ట్ రష్యాలో ఎలా కష్టాలు పడిందో, స్టాలినిస్ట్ రష్యాలో కూడా అంతకంటే ఎక్కువ పడితే ఎక్కువ మంది చనిపోయారు అనేది ఒక టాకు. తర్వాత వచ్చిన క్రుచ్చెవ్, బ్రెజ్నెవ్‌లు, రెజినిస్ట్ రష్యాలోను, సో, ఓలిగార్క్, పుతినిస్ట్ రష్యాలోను అంతే కష్టాలు ప్రజలు పడ్డట్టుగా రష్యా భూక్రమణల కోసం దాడులు చేస్తూ వచ్చిందనేది మనకు వినపడుతున్నటువంటి మాటలు. ఇక రష్యా ఉక్రెయిన్ మీద ఒకే మూలాలు కలిగి ఉందని అంటాం. రష్యాను, ఉక్రెయిను ఒకే మూలాన్ని కలిగి ఉందని రష్యా అంటాం. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుందని అమెరికా అంటాం. యుద్ధోన్మాదం తప్ప మరొకటి కాదు. సో, రెండింటిని తొంగి చూసినప్పుడు రష్యా అలా ఒక దేశము, బెలారస్ అలా ఒక దేశమే, ఉక్రెయిన్ కూడా అలా ఒక దేశమే. సో, మూడింటిని కీవన్ రస్ అనే రాజ్యం మూలంగా ఉండేది. దాని రాజధాని కీవ్. మతం క్రైస్తవం. 9వ శతాబ్దం నుండి 240 వరకు మంగోల్ దాడి తర్వాత కీవ్ రాజ్యాన్ని ధ్వంసం చేశారు. ఉక్రెయిన్ ప్రాంతం నుంచి విభజితమై బలహీనపడింది. 14వ శతాబ్దం వచ్చేసరికి ఉక్రెయిన్లో చాలా భాగం పోలాండ్, లిథువేనియా రాజ్యాంగంలోకి వెళ్ళిపోయినాయి. సో, ఇది పరిస్థితి రష్యా ఉక్రెయిన్కి సంబంధించి. ఇదంతా ఎట్లుంటే పోలీస్ సామంతులు రైతుల మీద పన్నులు వేయటం, వాళ్ళని బానిసలాగా చూడటం, ఆర్థడాక్స్ క్రైస్తవుల పట్ల వివక్ష చూపించడం, ఇవన్నీ సమస్యగా అసంతృప్తిగా ఉండే. 1648లో బహుదాన్ ఖమెల్నిట్ని నాయకత్వంలో కోసాక్ పోలాండ్, లిథువేనియా పాలనపై తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం. 1654లో రష్యా కొంత సహాయపడ్డట్టుగా మనకి అక్కడ జరిగిన సంఘటనలు బట్టి మనకు అర్థమవుతుంది. రష్యాతో ఒప్పందం చేసుకున్నటువంటి పెరియాస్లావ్ సంధి ఒకటి జరిగింది. దాని తర్వాత రష్యా ప్రభావం పడింది. 18వ శతాబ్దం వచ్చేసరికి ఉక్రెయిన్ భూభాగం 2 భూభాగాలైంది. తూర్పు భాగం రష్యన్ ఎంపైర్లోకి, పశ్చిమ భాగం ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యంలోకి పోయింది. తర్వాత రష్యా సోషలిస్ట్ రిపబ్లిక్ వచ్చింది. ఉక్రెయిన్ కొంతకాలం స్వతంత్ర దేశంగా తనకు తాను ప్రకటించుకుంది. 1922లో సోవియట్ యూనియన్లో భాగమైంది. సో, దాని తర్వాత కూడా మళ్ళీ విడిపోయారు. యుఎస్ఎస్ఆర్ కాస్త మళ్ళీ విడిపోయారు చాలా అదే రిపబ్లిక్గా. లెనిన్ తర్వాత స్టాలిన్ అధికారంలో రావడం, తర్వాత ఇంకా రకరకాల లెనిన్ తర్వాత స్టాలిన్, బ్రెజ్నెవ్, క్రూచెవ్ వీళ్ళంతా రావటం. సో, రకరకాలుగా పరిస్థితులు మారిపోయినాయి. చాలా రిపబ్లిక్లు అయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం. 2028లో రష్యాలో వ్యవసాయ సమిష్టీకరణ పేరుతో 32 ఉక్రెయిన్లో వ్యవసాయ సమిష్టీకరణ పేరుతో రైతుల్ని బలవంతంగా కలిపే ప్రయత్నం స్టాలిన్ చేసిండని చెప్పేసి ఆ రోజుల్లో వినపడుతున్నమాట. సో, ఉక్రెయిన్ రొట్టె బాస్కెట్ అంటే రొట్టె, అన్నం ఎక్కువగా వచ్చే ప్రాంతంగా భావించి రైతుల్ని ఇబ్బంది పెట్టడంతో భయంకరమైన కరువు ఏర్పడి కొన్ని లక్షల మంది చనిపోయారనేది చరిత్రకారులు చెప్తున్నారు. సుమారు 30 నుంచి 50 లక్షల వరకు ఉక్రెయిన్లో మరణించారనేది అక్కడ ప్రజలు. ఉక్రెయిన్ దీన్ని జనజాతి నరహత్యగా భావిస్తూ ఉంటారు. మొత్తం స్టాలినిస్ట్ పోకడలవి. ఆర్థిక వ్యవసాయ విధానాలు స్టాలిన్ రష్యా తాను సమర్థించుకుంది. దీని మీద ఫ్రెంచ్ మార్క్సిస్ట్ ఎకనమిస్ట్ అయిన చార్లెస్ బెథెల్హామ్ చాలా వివరంగా రాశారు. ఆయన వ్యాసాలను రష్యాలో వర్గ పోరాటాల పేరుతో రంగనాయకం గారు తెలుగులో కూడా రాసినట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది. ఇంకా దాని ఎఫెక్ట్ 1980లో దాని తర్వాత రాజకీయ ఆర్థిక సంక్షోభాలు రావటం, గోర్బచేవ్ పెరిస్ట్రాయికా, గ్యాస్ట్రాయికో సంస్కరణలు ఇవన్నీ జరగడం, 1991లో ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవటం, ఇండిపెండెంట్గా రెఫరెండం పేరుతో పబ్లిసిటీ జరిగింది. సుమారు 90% మంది స్వతంత్రానికి మద్దతు ఇచ్చారు. ఆ విధంగా ఉక్రెయిన్ ఏర్పడింది. అలా వెళ్ళిపోయిన ఉక్రెయిన్ రష్యా వదలలేదు. అందుకోసం ఎదురు చూస్తూనే ఉంది. 2014లో క్రిమియా అనే ప్రాంతాన్ని మొదటిసారిగా ఆక్రమించుకుంది. తర్వాత ఉక్రెయిన్లో డాన్ బస్ ప్రాంతంలో యుద్ధం స్టార్ట్ చేసింది. 2015లో ఒక చిన్న అగ్రిమెంట్ జరిగి కొంత తగ్గినా కూడా 2022లో ఫిబ్రవరి 24న పుతిన్ నాయకత్వంలో రష్యా ఉక్రెయిన్ పైన దాడి జరిపి 4-5 ఏళ్ళుగా జరుగుతుంది. అమెరికన్ సామ్రాజ్యవాదానికి రష్యా సామ్రాజ్యవాదానికి తేడా లేదనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. సో, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి.